హలో ఆల్, ఈరోజు బాబు కోసం హై చైర్ ఇన్స్టాల్ చేసుకుందాం వచ్చాయండి. బాబు అయితే పడుకున్నాడు. ఇప్పుడే ఇన్స్టాల్ చేసేసుకోవాలని స్టార్ట్ చేశాను. ఇలా మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారండి, అది చూసుకుంటూ మనం ఇన్స్టాల్ చేసేసుకోవడమే. అండ్ నేనైతే ఫస్ట్ బాక్స్ మొత్తం అన్బాక్స్ చేసేసానండి. నెక్స్ట్ ఏమో అన్ని పార్ట్స్ కరెక్ట్గా వచ్చాయో లేవో, అన్ని పార్ట్స్ ఎంత అమౌంట్లో వచ్చాయో లేవో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలండి, లేదంటే మనం రిటర్న్ పెట్టేసుకోవాలి. ఇలా హై చైర్ చాలా క్వాలిటీగా ఉందండి. చూసారు కదా చైర్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఇలా 8 డిఫరెంట్ రాడ్స్ ఇచ్చారండి. 4 ఏమో ఒక టైప్, 4 ఏమో ఇంకో టైప్ ఇచ్చారు. ఇలా ఫస్ట్ ఈ 2 రాడ్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఒకటేమో బెండ్ ఉంటుంది, ఒకటి ఫుల్ సర్కిల్ ఉంటుంది. ఇలా ఈ బాల్ని లోపలికి ప్రెస్ చేస్తే అది లోపలికి ప్రెస్ అయిపోతుంది. అండ్ వన్స్ ఇన్సర్ట్ చేశాక అది మళ్ళీ బాల్ బయటకు వచ్చేసి స్ట్రాంగ్గా ఒక సింగిల్ రాడ్ కింద ఫామ్ అయిపోతాయండి. ఫుట్ అనేది ఇచ్చారు. ఈ 4 రాడ్స్కి అవి అటాచ్ చేసేసుకోవాలి. అవి కూడా కిందన సపోర్ట్ స్టిక్ అయి ఉండేలాగా ప్లాన్ చేశారండి. చాలా బాగుంది. ఇలా 4 కార్నర్స్లో 4 హోల్స్ అనేవి ఇచ్చారు. ఆ కార్నర్స్లో మనం ఈ రాడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసేసుకోవడమేనండి. అప్పుడు మన హై చైర్ యొక్క బేస్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ రాడ్స్ తప్పుగా ఇన్సర్ట్ చేశాను. అప్పుడు మా హస్బెండ్ వచ్చి కొంచెం హెల్ప్ చేశారండి. ఇంకా లాస్ట్ రాడ్ కూడా ఫిక్స్ చేశాక మన హై చైర్ బేస్ అనేది ఫిక్స్ అయిపోయిందండి. నెక్స్ట్ హెడ్ ఫిక్స్ చేశాను. మాన్యువల్ చూసుకొని ఇలా వాళ్ళు ఇచ్చిన ప్లేట్ ప్రొవైడ్ చేసింది పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు లెగ్స్ పెట్టుకోవడానికి కూడా ప్రొవైడ్ చేశారండి. నాకైతే వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ చాలా బాగా నచ్చాయండి. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. వాళ్ళ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇలా చూడండి చైర్ ఎంత బాగుందో. లెగ్స్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళు పైన ఇలా నీళ్ళు అవ్వడానికి కూడా చాలా బాగుంది. ఇలా ప్లేట్ కూడా చాలా క్లాసీగా ఉందండి. నీట్గా మనం వాళ్ళు తిన్నాక కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ 2కైనా పెట్టుకోవచ్చు, లేదా లాస్ట్ 2కైనా పెట్టుకోవచ్చు అండి. మన బేబీ సైజ్ బట్టి మనం వాళ్ళకి ఎక్కడ పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందో అలా పెట్టుకోవచ్చు. సీట్ కూడా చూసారా ఎంత బాగుందో. చాలా స్మూత్గా ఉందండి. చాలా నచ్చింది. పిల్లలకి బాగా నచ్చుతుంది. సీట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, దాన్ని కూడా పెట్టేసుకున్నాను. సైడ్ సీట్ బెల్ట్స్ కూడా ఇచ్చారు, కానీ అవి అంత నీడ్ అనిపించలేదు. ఫ్రంట్ నెలక ప్లేట్ వస్తుంది కాబట్టి బాగానే ఉంది. నెక్స్ట్ ఈ రాడ్స్ ప్లేస్లో మనం వీల్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి. ఆ రాడ్స్ తీసేసి నాకైతే హై చైర్ చాలా బాగా అనిపించింది. చాలా యూస్ఫుల్ కూడా. మా బాబుకి పళ్ళు వస్తున్నాయండి, అందుకనే యాపిల్ కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసి ఇచ్చాను. ఫస్ట్ అయితే ఫుల్ ఫ్రూట్ ఇచ్చానండి, కానీ తినలేకపోతున్నాడని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసి ఇచ్చానండి. మా వాడికైతే ఈ హై చైర్ చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చూడండి ఆ ప్లేట్లోనే తింటాను అంటున్నాడు, బౌల్లో తిండంట. నేను ఎన్నిసార్లు యాపిల్ని బౌల్లో పెట్టించినా వాడు మళ్ళీ ఆ బౌల్లో ఉన్నదంతా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ప్లేట్లోనే తింటానని గోల్ చేస్తున్నాడండి. చూశారు కదా వాడు ఎలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాడో. ఈ హై చైర్ మనకి ఓన్లీ ఫుడ్ పెట్టడానికే కాదండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మన దగ్గరే ఉంటామని పిల్లలు గోల్స్ పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ కిచెన్లో మనం వర్క్ చేసేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళడం అంత సేఫ్ కాదండి. ఏదైనా పోపు పెట్టచ్చు, ఏదైనా టైంలో ఆయిల్ కానీ ఇంకేమైనా తుల్ల ఛాన్స్ ఉన్నాయి కదండి. అలాంటప్పుడు నేను వాడు ఇలా అల్లరి పెడితే ఇలా చైర్లో పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ నా వర్క్ నేను చేసేసుకుంటానండి. వాడు కూడా మన దగ్గరే ఉంటాడు కాబట్టి అల్లరి పెట్టడు. ఇలా వాళ్ళ చేతికి ఏదో ఒకటి ఇచ్చేసి మన వర్క్ మనం చేసుకోవచ్చండి. మన కళ్ళ ముందే ఉంటారు కూడా. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. నాకైతే ఈ చైర్ చాలా యూస్ఫుల్ అయింది. మీరు కూడా మీ పిల్లలకి తీసుకోవాలంటే తీసుకొని వాళ్ళకి ఎలా యూజ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి.